చూడండి, ఇక్కడ ఒక మంచి మొక్క మీకు కనపడతా ఉంది కదా. దీనిని ఇక్కడ మేము ఒక చిన్న మొక్క అప్పుడు నాటితే అది పెరిగి 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 ఇదిగో చూడండి ఇంత అద్భుతంగా చూడటానికి చక్కగా తయారైంది. ఇప్పుడు గనక ఈ మొక్కను మేము ఇందులో నుండి పీకేసి ఇంకొక చోట నాటామనుకోండి, నాటి అక్కడ ఒక వారం ఉంచామనుకోండి, ఓకే. తర్వాత మరలా దాన్ని అక్కడ నుంచి పీకేసి మరొక చోట నాటామనుకోండి, మరలా అక్కడి నుండి పీకేసి మరొక చోట నాటామనుకోండి, ఆ మొక్క బ్రతుకుతుందా చనిపోతుందా చెప్పండి మీరు? ఎస్, మీ ఆలోచన కరెక్ట్. ఖచ్చితంగా ఇది చనిపోతుంది. ఒక చోట నుండి పీకి మరొక చోట నాటి, అక్కడి నుండి పీకేసి మరొక చోట నాటి, అక్కడి నుండి పీకేసి మరొక చోట నాటితే ఈ మొక్క బ్రతకదు, ఖచ్చితంగా చనిపోతుంది. అలానే క్రైస్తవ విశ్వాసి జీవితంలో కూడా ఎక్కడైతే నీకు సువార్త ప్రకటించబడిందో, ఎవరైతే నిన్ను ప్రభువులోనికి నడిపించారో, ఎవరైతే నీ కోసం ప్రార్థించారో, ఎవరైతే నీకు బాప్తిస్వం ఇచ్చారో, ఎక్కడైతే నువ్వు సంఘములో సహవాసంలో ఎదుగుతూ ఉన్నావో అక్కడ స్థిరంగా ఉండటం అనేది నీ ఆధ్యాత్మిక జీవితానికి ఎంతో ప్రయోజనకరం. అలా కాకుండా నేటి దినాల్లో చాలామంది క్రైస్తవులు ఒక వారం ఒక చోట, మరొక వారం మరొక చోట, ఒక నెల మరొక సంఘం, ఇంకొక నెల ఇంకొక సంఘం, ఇంకొక సంవత్సరం ఇంకొక సంఘం అని రకరకాలుగా సంఘాలు మారిపోతూ ఉన్నారు, సేవకులను మార్చేస్తూ ఉన్నారు. అలా సంఘాలను సహవాసాలను మారుతూ ఉంటే అది ఖచ్చితంగా నీవు కూడా ఆధ్యాత్మిక జీవితంలో చనిపోయేటువంటి ప్రమాదం వైపుకు నడిపిస్తుంది. కనుక నువ్వు రక్షణ పొందినటువంటి సంఘములో స్థిరంగా ఉండు, స్థిరంగా ఎదుగు. అది నీ ఆధ్యాత్మిక జీవితానికి ప్రయోజనకరం.